హాయ్ అండి, ఈ వీడియోలో మనం అల్యూమినియం ఇండస్ట్రీకి వచ్చేసాము. ఈ ఇండస్ట్రీలో మనకి అల్యూమినియం పాత్రలన్నీ తయారు చేయడం ఎలా తయారు చేస్తారు, అసలు ఆ మిషన్లు ఏంటి, వీళ్ళు ఎంత కష్టపడతారు, ఎక్కడెక్కడికి సప్లై చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఈ వీడియోని అయితే కంప్లీట్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాం అన్నమాట. ఈ ఇండస్ట్రీ అనేది దగ్గర మనకి ఒక 100 నుంచి 150 మంది వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే. ఈ ఇండస్ట్రీలో ఏమి తయారవుతాయి, అసలు ఎలా తయారవుతాయో చూడటానికి మనం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇప్పుడు ఇండస్ట్రీ లోపలికైతే వచ్చేసామండి. ఇవన్నీ పాతవి, అలాగే అల్యూమినియం వాడేసేసినవి, పాడైపోయినవన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసి ఉంచారు. ఇప్పుడు అసలు అల్యూమినియం ఎలా తయారు చేస్తారో చూడటానికైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది ఒక నిప్పుల గుండం టైపు. దీన్ని అల్యూమినియం పాత వస్తువులన్నింటినీ కూడా ఈ విధంగా దీనిలో వేసేసి కరగపెట్టేస్తున్నారు. అలా కరగపెట్టిన తర్వాత మనకి అల్యూమినియం పాత్రలు ఎలా తయారు చేస్తారో చూపిస్తారంట. ఇప్పుడైతే మనము ఇది చూడటానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే అసలు మామూలు వేడిగా లేదండి, చాలా అసలుకి ఈ లోపలంతా కూడా వేడిగా ఉంది. ఎటు చూసినా కాలిపోతూ ఉన్నాయి అన్నమాట. ఏ వస్తువు పట్టుకున్నా అంత వేడిగా ఉంది. అల్యూమినియం పాత పాత్రలన్నీ వేసేసారు కదా, అలా అల్యూమినియంకి సంబంధించిన రేకులు అవి కూడా ఉంటే అవి కూడా వేసేసి ఇలా ముందుగా కాల్చేసేసి పక్కన ఇలా వేసేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూల్ అయిన తర్వాత మళ్ళీ మెల్ట్ చేస్తారంటండి. అందుకోసం అని చెప్పి మొత్తం ఇప్పుడు ఎన్ని పాత్రలు అయితే వేశారో, ఎంత అల్యూమినియం వేశారో అదంతా కూడా ఇలా బొగ్గుల రూపంలో వచ్చేస్తుంది. దీన్ని ఈ విధంగా పక్కకు వేసేస్తున్నారు. అది కూల్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని మెల్ట్ చేస్తారు. చూపిస్తే దాంట్లో చూపించండి. అవి పోస్తారమ్మా, చూపిస్తారు, చూస్తుందండి. ఇలా కరిగించిన లిక్విడ్ని వీటిల్లో పోస్తున్నారనమాట. ఇవేంటంటే ప్లేట్స్ లాగా తయారు చేస్తారు. ఇవి మనకి పొడవుగా చతురస్రాకారంలో ఉండే ప్లేట్స్ అనమాట. మళ్ళీ వీటిని మెల్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ప్లేట్స్ లాగా పోసి
అలాగా 2 టైమ్స్ ఫిల్టర్ చేసి మంచి లిక్విడ్ వచ్చే వరకు ఇలాగా కరిగించి ప్లేట్స్ పోస్తారంటండి. ఆ తర్వాత ఏమో వీటిని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేస్తారు, పల్చటి రేకుల్లాగా కట్ చేసి ఆ తర్వాత మనకి పాత్రలు తయారు చేయడానికి చక్కగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేస్తూ పాత్రలు అయితే తయారు చేస్తారు. అది ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. ఇలా పోసిన 2 నిమిషాల తర్వాత ఇదైతే కూల్ అయిపోయి ప్లేట్ లాగా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలాగే అన్ని చోట్ల ఈ ప్లేట్స్ని అయితే ముందుగా పోసేస్తున్నారు. అల్యూమినియం కరగబెట్టేశారు కదా, పాతవన్నీ వేసేసి అదంతా అనమాట. ఇప్పుడు మనం ఏ సెక్షన్లోకి వచ్చామంటే అల్యూమినియం రేకులు తయారు చేస్తున్నారు, వాటి దగ్గరికి వచ్చామన్నమాట. ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేట్స్ అన్నిటిని కలిపి ఇక్కడ పెట్టేసేసి వీటిని కట్ చేసేసి పల్చటి రేకుల్లాగా తయారు చేస్తున్నారనమాట. కానీ చాలా చాలా కష్టంతో కూడుకున్న వర్క్ అండి ఇది. చూడండి, ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నిటిని వంకరగా ఉన్నాయన్నీ సరి చేస్తారనమాట. ఈ విధంగా ప్లేట్లన్నిటిని ఒకదానిపై ఒకటి ఈ విధంగా అమర్చేసేసి ఒక్కొక్కటి ఇలాగా మిషన్లోకి పెడుతూ ఉన్నారు. అవి రోల్ చేస్తూ మనకి సాఫ్ట్గా అలాగే చక్కగా ప్లెయిన్గా ఎలాంటి వంకర లేకుండా ఈ ప్లేట్లన్నీ రెడీ అయిపోతున్నాయి. ఈ విధంగా రెడీ అయిన ప్లేట్లని మళ్ళీ కట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇదంతా కట్ చేసిన ముక్కలండి. ఇవి రౌండ్ షేప్లో వచ్చేటట్లు కట్ చేస్తారు. ఇది రౌండ్గా కట్ చేసే మిషన్ అనమాట. ఈ మిషన్ దగ్గరికి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు చూద్దాం మనం ఇది. చూశారు కదా, ఒక ప్లేట్ తీసుకుంటున్నారు. ఈ ఒక రేకుని ఈ మిషన్లో పెట్టేసేసి 4 వైపులా కూడా కట్ చేసేసి రౌండ్ ప్లేట్ లాగా తయారు చేసేసి పక్కకు పెట్టేస్తున్నారనమాట. ఇవి రౌండ్గా కట్ చేసిన ఈ ప్లేట్లండి. వీటి నుంచి ఇప్పుడు మళ్ళీ పాత్రలను అయితే తయారు చేస్తూ ఉంటారు. ఏ మందంలో కావాలంటే ఆ మందంలోనే ఈ ప్లేట్లు అనేవి కట్ చేస్తూ ఉంటారు. ఈ కట్ చేసిన వేస్ట్ అంతా ఇటు పక్కన వేస్తుంటారు. ఇవి కూడా చాలా షార్ప్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట. ఇదేమో పెద్ద పెద్ద గిన్నెలు తయారు చేస్తారు కదా, పెద్ద డేషాలు, ఆ మిషన్ అనమాట. ఇప్పుడు ఇదైతే ప్రజెంట్ వర్క్ చేయట్లేదు, ఇక్కడ వర్క్ అయితే చేయట్లా, అంతేగాని మిషన్ అయితే వర్క్ చేస్తుంది. ప్రజెంట్ ఈ వర్క్ చేయట్లేదు, మిగతాయి మనం చూసేద్దాం. ఇదిగోండి రౌండ్గా కట్ చేసిన ప్లేట్లు ఇవి. జాగ్రత్త తెగుతాయమ్మా అని చెప్తున్నారు. అది మనం ఈ ప్లేట్లు పట్టుకోవడం వల్ల చేతులు తెగుతాయి అనే ఉద్దేశంతో మనకి జాగ్రత్తలు చెప్తున్నారనమాట. ఎక్కడ చూసినా షార్ప్గా ఉంటాయి. ఈ అల్యూమినియం ముక్కలు అయితే ఉంటాయండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎవరిని వీడియో సెలవు చేయాలి.
చూసారు కదా, ఇలాంటి ఒక తెపాల అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తెపాలన్నీ ఒక దగ్గర పడేసేస్తారు. తర్వాత మళ్ళీ వీటిని క్లీన్ చేస్తారు. ఈ గిన్నె నుంచి ఈ తెపాల అయితే తయారైంది. ఈ రేపు నుంచి ఈ ప్లేట్ అయితే తయారైంది అనమాట. ఈ రేపు చూసి ఎంత పక్కగా దీని నుంచి ఎంత బాగుంటుంది రేపుతో ఈ బౌల్. అలాగా ప్రతి దానికి కూడా రేపులు ఉపయోగిస్తారు. కొన్ని గిన్నెలను ఉపయోగించి బిర్యానీ దేశాలు అవి కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తయారు చేసిన ఐటమ్స్ అన్నమాట. ఈ క్లీన్ చేసే ఏరియా. ఇప్పుడు ఈ అల్యూమినియం పాత్రలన్నీ తయారు చేసేసిన తర్వాత ఇవి మంచి షైనింగ్ రావాలంటే కనుక లిక్విడ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్లో వేసి వెంటనే క్లీన్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు అవి తెల్లగా వస్తాయి. అవేంటో ఆ లిక్విడ్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మనకి పర్టికులర్గా చెప్పారు. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ లేడీస్ జెంట్స్ అందరూ ఈక్వల్ పని చేస్తారండి. ఎందుకంటే లేడీస్ కూడా ఏమీ తక్కువ కాదండి. అసలుకి చక్కగా చూడండి ఎలా కొట్టేస్తున్నారు. ఇవన్నీ డిజైన్ పెడుతున్నారు అనమాట. ఇప్పుడు కొన్ని పాత్రల మీద డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ని వీరు ఇక్కడ సెట్ చేస్తున్నారు. చక్కగా నీట్గా ఒక రిథమాటిక్గా ఒక సౌండ్ కూడా వస్తుంది. చూసారు కదా. ఇవన్నీ మనకి అల్యూమినియం బకెట్లు అనమాట. చిన్న బకెట్ దగ్గర నుంచి పెద్ద బకెట్ల వరకు అవన్నీ గిన్నెలు, డేషాలు, బిర్యానీ దాకలు ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ కూడా బాగానే వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ సర్దడం, మళ్ళీ లిక్విడ్లో వేసి తీయడం, అంతేకాకుండా ప్యాకింగ్లు. ఇది అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా ఇంపోర్ట్ చేసే ఇండస్ట్రీ అనమాట. అందుకోసం ఇక్కడ వర్క్ అయితే బాగా జరుగుతూ ఉంటుంది. ఇవి గూడామ్స్ అండి. ఈ ఎక్స్పోర్ట్ కోసం వీళ్ళు అంతా కూడా స్టోర్ చేసి ఉంచుతారు. తర్వాత వీటిని ఇలాగ ప్యాక్ చేసి మనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి హోల్సేల్గా రీటైల్గా కూడా అమ్ముతూ ఉంటారు. అన్ని ఐటమ్స్ అన్ని తయారు చేసి ఇక్కడ గోడాంలో పెడతారా? కుక్కర్లు కూడా ఇక్కడ తయారు చేస్తారా? బయట నుంచి దేశాలన్నీ ఇక్కడ తయారు చేస్తారు. ఎన్ని గంటలకు వస్తారు మీరు? 8ంటికా?
ఎన్నింటి వరకు ఉంటారు? ఈ ఇండస్ట్రీ అనేది మనకి గుడివాడలో ఏలూరు రోడ్లో ఉంటుందండి. ఈ ఇండస్ట్రీలో అసలుకి లేని వస్తువు ఉండదు. తయారీ విధానం ఇక్కడే, అలాగే మనకి హోల్సేల్గా అమ్ముతారు, రీటైల్గా కూడా అమ్ముతారు కాబట్టి మనకి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. వీటితో పాటుగా ఇంకా చాలా కాపరు, అలాగే స్టీల్, అలాగే మనకి ఇత్తడివి ఇవి కూడా బాగా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం షాప్లోకి వచ్చామన్నమాట. ఇండస్ట్రీకి ముందు షాప్ ఉంటుందండి. ఈ షాప్లో మొత్తం ఇప్పుడు అక్కడ ఏమైతే తయారయ్యాయో అవన్నీ, వాటితో పాటుగా ఇత్తడి, రాగి, ఇంకా స్టీల్వి కుక్కర్లు, నాన్ స్టిక్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా హోల్సేల్ రిటైల్ అండి. ఇప్పుడు తయారు చేసినవి ఎలా అయితే హోల్సేల్గా మొత్తం వేరే స్టేట్స్కి వేస్తూ ఉంటారో, అలాగే మనకి రీటైల్గా కావాలన్నా కానీ ఒక్క ఐటెం కావాలన్నా చక్కగా తగ్గించి ఇస్తారనమాట. చాలా చాలా బాగుంటాయి. అసలుకే ప్రతిదీ కూడా చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, తళతళలాడిపోతున్నాయి ఈ సామాన్లు అన్నీ కూడా. ఇది కూడా షాపు ఏమన్నా ఒక్క షాపు కాదండి. ఇది దగ్గర మనకి ఒక 7-8 సెంట్ల స్థలంలో పెట్టిన షాప్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది. లోపలికి వచ్చిన కొద్దీ ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్కటి అన్నట్లు ఈ విధంగా దొంతర్లుగా పెట్టేశారనమాట. చాలా బాగుంది. ఈ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.